ఏ అమ్మవారు? మహాలక్ష్మి అమ్మవారు. మహాకాళి 1వ అధ్యాయం అయిపోయింది. 2, 3, 4 ఈ 3 అధ్యాయాలు వచ్చేసి మహాలక్ష్మి అయిపోయింది. దాని తర్వాత 5, 6, 7, 8, 9, 10 ఈ అన్ని అధ్యాయాలు కూడా 11, 12, 13 వరకు లాస్ట్ లో ఫలిత వివరణ ఉంటుంది. ఆ ముందు వరకు 12 వరకు ఏ అమ్మవారు? సరస్వతి అమ్మవారు. అంటే సరస్వతి అమ్మవారు వీణ పట్టుకొని కూర్చుంటుంది, చాలా శాంతంగా ఉంటుంది అనుకుంటున్నారేమో. లేదక్కడ మిగతా అవతారాలన్నీ ఎత్తి ఆమెనే సంహరించింది అందరినీ. అర్థమైందా? మహాసరస్వతి అంటే అంత శక్తివంతురాలు. కాబట్టి ఇలా ఒక్కొక్క హోమానికి అంటే ప్రతి హోమానికి ఒక నియమం పెట్టుకోవడం జరిగింది. మనము ఏదో ఈ అగ్ని భగవానుడు మధ్యవర్తి. ఇక్కడ అగ్ని భగవానుడు ఎవరు? మధ్యవర్తి అనంటే మనం ఏ హోమం చేసుకున్నా సరే అగ్నిదేవుడికి 2 భార్యలు ఉంటారు. స్వాహాదేవి, స్వధాదేవి అనేటువంటి 2 భార్యలు ఉంటారు. అందులో స్వధాదేవి అనేటువంటి అమ్మవారు ఏంటంటే చెడు కార్యక్రమాల్లో పక్కన ఉంటుంది. చెడు కార్యక్రమాలు అంటే పితృ కార్యక్రమాలు చేస్తాం కదా, మొన్నటిదాకా పితృపక్షమైందా, ఆ కార్యక్రమాల్లో స్వధాదేవి అనేటువంటి అమ్మవారి ఆ యొక్క స్వామివారిని ఆస్వాదించి ఉంటుందన్నమాట. ఈ స్వాహ అనేటువంటి అమ్మవారు ఇలాంటి శుభకార్యాలలో చండీ హోమం కానీ, గృహప్రవేశాలు కానీ, యాగాలు కానీ ఏ హోమాలలోనైనా ఈ యొక్క స్వాహ అనేటువంటి అమ్మవారు ఉంటుంది. స్వాహ 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 అని వినిపిస్తుందా? శ్లోకాలు చెప్తుంటే స్వాహ అంటే ఎవరో కాదు, దాని ముందు వరకు శ్లోకం ఉంటుంది. స్వాహ అంటే ఎవరు? స్వాహ అంటే అగ్నిదేవుడి యొక్క భార్య. స్వాహ అన్న వెంటనే ఆ అగ్ని భగవానుడు ఇలా నోరు తెరుస్తాడు. స్వాహ అన్న వెంటనే అగ్ని భగవానుడు ఇలా నోరు తెరుస్తాడు. ఇలానే ఎందుకు వేయమన్నారంటే ఈ చేతికి ఎంత ద్రవ్యం వస్తుందో అంతే ఉంటుందంట అగ్నిదేవుడి యొక్క ముఖం. కాబట్టి అలా తీసుకుని అలా వేసిన వెంటనే మీరు ఆ ద్రవ్యం అనేది స్వామివారు అంటే అగ్ని భగవానుడు తీసుకొని స్వాహ అనేటువంటి అమ్మవారికి ఇస్తాడు. ఆ అమ్మవారికి ఎందుకు ఇస్తాడు? మరి ఇక్కడ చండీ హోమం చెప్తున్నాము, తీసుకెళ్లి చండీ అమ్మవారికి ఇవ్వచ్చు కదా, అలా ఇవ్వడు. అమ్మవారి స్వాహ అమ్మవారికి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే దేవతలందరూ కూడా ఈ ద్రవ్యాలని తినరు, మహానైవేద్యాన్ని పరమాన్నాలని తినరు. ఏం తింటారు వాళ్ళంటే అమృతాన్ని స్వీకరిస్తారు. అయితే ఎప్పుడైతే మనం స్వాహ అని అందులో ద్రవ్యం వేస్తామో ఆ అగ్ని భగవానుడు స్వాహాని అమ్మవారికి ఇస్తే ఆ స్వాహాని అమ్మవారు దాన్ని అమృతంగా తయారు చేసి ఏ దేవత పేరైతే మనము ఏ దేవుడి పేరైతే మనం మనసులో తలుచుకుంటామో, మనసులో తలుచుకోకుండా వేస్తే ఆ దేవతకు చెందదు. మనసులో ఏ భగవంతుడి పేరు ఏ దేవత పేరు తలుచుకుంటామో ఆ యొక్క అమ్మవారు తీసుకెళ్లి వాళ్ళకిచ్చి, అయ్యా ఫలానా గోత్రం వాళ్ళు, ఫలానా వంశం వాళ్ళు, ఫలానా కాలనీ వాళ్ళు, ఫలానా గ్రామం వాళ్ళు ఈ యొక్క వాళ్ళ వంశాభివృద్ధి కోసమై లేకపోతే వాళ్ళ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి ఈ హోమం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క వాళ్ళ మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా త్వరగా నెరవేర్చుగాక అని చెప్పేసి ఆ అమ్మవారు తీసుకెళ్లి అంత చేస్తుంది. మరి అమ్మవారు మధ్యవర్తిగా ఉండి అంత చేస్తుంది. మనకు అమ్మవారు అంటే ఆ యొక్క అగ్ని భగవానుడు మధ్యవర్తిగా ఉండి అంత చేస్తున్నారు. ఏ ద్రవ్యం వేస్తే ఆ ద్రవ్యం తీసుకెళ్లి ప్రతి దగ్గర చేరుస్తున్నారు. మరి అంత చేసిన మనకు 3 గంటల వరకు హోమం ఉంటుంది అనుకోండి, అంతవరకు అగ్నిదేవుడు మధ్యవర్తిగా ఉంటూనే ఉన్నాడు. మరి ఇదంతా అయ్యాక మరి అంత చేసినందుకు అగ్ని భగవానుడు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కావడము. అంత చేశారు, ఎవరి దగ్గరికి చండీ హోమం చేశాము, ప్రతి అమ్మవారి దగ్గర తీసుకెళ్లి ద్రవ్యాన్ని చేర్చాడు. మరి ఆయనకు కూడా ఏదైనా ఇవ్వాలి కదా, అది ఏంటంటే పూర్ణాహుతి. అందరూ ఏమనుకుంటున్నారు? పూర్ణాహుతితోని హోమం సంపూర్ణం అయిపోయింది, దాన్ని ముట్టుకోదిగా అని అనుకుంటున్నారు. కాదు, పూర్ణాహుతి అంటే ఏంటంటే చివరిలో హోమం అంతా అయ్యాక అగ్ని భగవానుడికి అంత చేసినందుకు ఆయనకు గిఫ్ట్. అర్థమైందా? ఆయనకు గిఫ్ట్ లాంటిది. అయితే ఈ యొక్క అందులో పూర్ణాహుతిలో ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు. జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు. ఈ మధ్యలో పూర్ణాహుతి సెట్ తీసుకొస్తున్నారు. అందులో అడ్డమైన ద్రవ్యాలు ఉంటున్నాయి. అవసరమైన ద్రవ్యాలు కాకుండా అడ్డమైన ద్రవ్యాలన్నీ ఉంటున్నాయి. అట్లా కాకుండా జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, వట్టి వేలు కుదిరితే ఇవన్నీ కలిపి ఓ పట్టు వస్త్రంలో కానీ ఓ జాకెట్ ముక్కలో కానీ పెడితే ఆయనకు వేస్తే అవి మాత్రమే స్వీకరిస్తాడు ఆయన. అర్థమైందా? ఇవి ఎవరికి ఇష్టం? అగ్ని భగవానుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు. ఎప్పుడైతే ఈ పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమాన్ని అందులో వేశామో అగ్ని భగవానుడు చాలా సంతోషించి, అయ్యో ఇంత చేసినందుకు నాకు కూడా ఇచ్చారు కాబట్టి అగ్ని భగవానుడు కూడా మన మీద అనుగ్రహంతో త్వరగా మనకు కార్యక్రమాలని మన మనసులో ఉన్నటువంటి సంకల్పాలని నెరవేరుస్తారు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దశరథ మహారాజుకు రాముల వారు పుట్టింది కూడా హోమాన్ని చేసిన తర్వాతనే. అందరికి తెలుసే కదా, అగ్ని భగవానుడు బయటకు వచ్చి ఓ పరమాన్నాన్ని ఇస్తే ఆ పరమాన్నము ఆ కౌసల్య, కైకేయి వీళ్ళందరూ తింటేనే వాళ్ళకు సంతానం కలిగింది. అంటే హోమానికి మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏదైనా తీరుతుందని అనేదానికి నిదర్శనం. అవునా కదా?
దశరథ మహారాజే చూపించాడు. అవునా? అలా హోమం అంటే మామూలు విషయం కాదు. చేసుకున్న కార్యక్రమం ఖచ్చితంగా నెరవేరుతుంది. మనము అక్కడ మండపారాధన చేసుకున్నాము, అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాము. రోజు చాలా నైవేద్యాలు తీసుకొస్తున్నారు, అందరూ తీసుకొస్తున్నారు కదా. ఆ ఓం భూర్భువః స్వాహ నైవేద్యం పెడుతున్నాము. అయ్యా అయిపోయిన తర్వాత అరగంటకో 15 నిమిషాలకో మళ్ళీ మనమే తీసుకొని వాటిని స్వీకరిస్తున్నాం. అవునా? ఇక్కడ హోమం దగ్గర అలా కాదు. మీరు ఏ ద్రవ్యం వేసినా అది హూతమైపోతుంది అనమాట. అంటే ఇక్కడ దేవతలందరికీ ప్రత్యక్షంగా భోజనం పెడుతున్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా బయట నుంచి రోడ్డు మీద ఎవరైనా వెళ్తే ఇంటికి పిలిచి వాళ్ళకు భోజనం పెడితే ఎంత సంతోషిస్తాడు వాడు, నాకు భోజనం పెట్టాడని. అలా ఎవడో దారిన పోయే వాడికే మనం భోజనం పెడితే అంత మనకు ఫలితం వస్తే, సాక్షాత్తు దేవతలందరికీ మనం భోజనం పెడుతున్నాం కాబట్టి ఎంత ఫలితం వస్తుంది మనకు. చూసిన వారికి, చేసేవారికి, వినేవారికి అందరికీ వస్తుంది. అర్థమైందా? మనం చేసేది దేనికి ఎలా అనుకోవాలంటే లోక కళ్యాణార్థం, లోక రక్షణార్థం అని తీసుకోవాలి. ఎప్పుడైతే లోక కళ్యాణార్థం, లోక రక్షణార్థం మనం కార్యక్రమాలు చేస్తామో మన మనసులో ఉన్నటువంటి సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. మన కోసం కాకుండా పక్క కోసం, అంటే వేరే వాళ్ళ కోసం, ఇరువుడి కోసం చేసేటువంటి కార్యక్రమంలో చాలా త్వరగా వస్తుంది అనమాట సంకల్పం. అర్థమైందా? చెప్పిందంతా మనసులోకి ఎక్కించుకోండి. మనసులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నేను నిన్ననే చెప్పాను, మనిషి ఒక చోట ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतपस्येजानक्क स्वाहा ओम गणानां त्वा गणपतिं वामहे स्वाहा अन्नपुडे वेयाలి उपमस्तस्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतपस्येजानक्क स्वाहा ओम गणानां सुरः तया महासिनादेव्या सुरक्षित्वा निपातित स्वाहा ततो हाहाकृतं सर्वं दैत्यसैन्यं नराशततो प्रहर्षं च परं जग्मुः सकला देवतागणा स्वाहा దుష్టబుద్ధాసురాదేవి సహ ఇక్కడికి వచ్చే అమ్మవారు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా సంహారం చేయాలని చెప్పేసి అమ్మవారిని మంచిగా ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట అందరూ. ఆ 13 అధ్యాయాలకు 13 మంది అమ్మవార్లు, ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క అమ్మవారు అధిదేవత అన్నమాట. అటువంటి అధిదేవత అయినటువంటి అమ్మవారికి ఇప్పుడు మనం పూర్ణాహుతి అనేది ఇస్తూ ఉన్నాం కాబట్టి అమ్మవారు వచ్చి ఆ యొక్క పూర్ణాహుతిని తీసుకోవాలి. అంటే మనమందరం ఏం చేయాలి? భక్తితో అమ్మవారి యొక్క ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు అమ్మవారిని పిలిపిస్తూ ఉన్నాం కాబట్టి ఒక మహారాజు నగరంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా జై అని చెప్తామో అదే విధంగా అమ్మవారిని కూడా అందరూ కూడా జయ జయ హే, జయ జయ హే, జయ జయ హే అంటూ ప్రార్థన కీర్తన చేస్తూ ఉండాలన్నమాట. అమ్మవారి యొక్క రూపాన్ని మనస్సులో అందరూ కూడా అనుకుంటూ అమ్మవారి మీదే ధ్యాస పెట్టి ఆ యొక్క పూర్ణాహుతి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నాం కాబట్టి ఆ పూర్ణాహుతి తీసుకోవడానికి అమ్మవారు వచ్చినప్పుడు అందరూ కూడా జయ జయ హే, జయ జయ హే, జయ జయ హే చెప్తూ ఉండాలి. సపరివారాజై సశక్తికాజై వాగ్భవ పీతాసిష్టాత్రియై శ్రీ మహాకాళీ దేవ్యై కపిత్థఫలం నాగవల్లీ తలత్వయయుతం కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితం సకృతం సవస్త్రం సచరుం సశూర్పం ఇమం మహాహుతిం సమర్పయామి. నమః స్వాహా. ఓం నమః చండికా ఇక్కడికి వస్తూ ఉందన్నమాట. సపరివారాయై మొత్తం పరివారంతో అమ్మవారి ఇక్కడికి వస్తూ ఉందన్నమాట. కాబట్టి అటువంటి అమ్మవారిని అందరము కూడా గట్టిగా ప్రార్థన చేస్తూ కూర్చోవాలి. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते